హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు నేను మీకు చూపించబోయేది అటుకులతో మిక్చర్ అండి. ఈ అటుకుల మిక్చర్ వచ్చేసి చాలా ఈజీగా తయారు చేయొచ్చు. పిల్లలకి ఇంట్లో అప్పటికప్పుడు చేసి పెట్టొచ్చండి, స్నాక్స్ ఏవి లేనప్పుడు. దీనికోసం ఎలా చేయాలి, ఏం తీసుకోవాలనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి. తర్వాత ఇలా హోల్స్ ఉన్న గరిటెలు కానీ లేదంటే జల్లి గిన్నెలు కానీ ఏవైనా పర్వాలేదండి. డైరెక్ట్గా వేస్తే మనం ఇందులో ఆయిల్లో నుంచి తీసుకోవడానికి ఇబ్బంది అయింది కాబట్టి ఇలా వేసుకోవడానికి బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఈ పల్లీలు వేసుకొని ఇందులో వీటిని ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలను తీసి మనం పక్కన పెట్టుకోవాలండి. 1 కప్పు పల్లీలు తీసుకోండి. నేను ఇప్పుడు వీటికి ఎలా చేసుకోవాలి ఈ మిక్చర్కి అనేది నేను కొలతలు చెప్తాను మీకు. అలా చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు, బట్ నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. ఈ కప్పు పల్లీలు వేయించిన తర్వాత 2 కప్పులు పుట్నాల పప్పు తీసుకోండి. పుట్నాల పప్పు అంటే తెలుసును కదండి, వేయించిన శనగపప్పు అంటారు కదా, అదనమాట. ఇది 2 కప్పులు వేయించుకోండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. వేయించిన తర్వాత నోటికి కూడా భలే క్రిస్పీగా తగులుతూ ఉంటాయి. పిల్లలు కూడా బాగా తింటారు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇవి వేయించేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే నూనెలో సగ్గుబియ్యం వేసుకోవాలండి. సగ్గుబియ్యం 1 కప్పు వేసుకోండి. కొన్నిగా వేసుకోండి, ఎక్కువ కాకుండా ఏవి వేయించుకున్నా. ఎందుకంటే మనం ఆయిల్ తక్కువ తీసుకున్నాం కదా, కొద్దిగా వేయించుకుంటే ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదన్నమాట. ఎందుకంటే ఈ వేయించిన ఆయిల్ని మళ్ళీ మనం రీయూజ్ చేయం కదా, అందుకని. ఇప్పుడు అటుకులు తీసుకోవాలండి. అటుకులు 2 కప్పులు. వీటిని కూడా ఒక్కొక్క గుప్పెడు వేసుకోండి. అటుకులు పట్టించినప్పుడు పిండి లాంటిది వస్తుంది కదండి, అదంతా కూడా ఇలా ఆయిల్లోకి వచ్చేస్తుంది. అందుకే ఆయిల్ నల్లగా అయిపోతుంది. మనం అందుకనే ఆయిల్ని ఎంత కావాలో అంతే తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే అది మళ్ళీ మనం ఎక్కువ ఇలా హీట్ చేస్తాం కదా, రీయూజ్ చేయడానికి అనేది బాగోదన్నమాట. తర్వాత ఇప్పుడు మొత్తం ఈ అటుకులన్నీ వేయించేసుకొని ఒక దాంట్లో వేసేసుకోవాలి. అప్పటికప్పుడు పిల్లలకి ఇంట్లో తినడానికి ఏమైనా లేనప్పుడు, లేదా వర్షం పడుతున్నప్పుడు కానీ, లేదు జర్నీలో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఇలాంటిది కనుక చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా అయిపోతుందండి. స్వీట్ షాపుల్లో కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంతకు మించి ఉంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు దీంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని దీన్ని కూడా వేయించేసుకోండి. తర్వాత దీంట్లోకి మళ్ళీ ఒక గుప్పెడు జీడిపప్పు తీసుకోండి. జీడిపప్పును కూడా ఇట్లా 2 బద్దల్లాగా చేసుకొని ఇలానే వేయించేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచుకొని మనం ఈ ఆయిల్లోనే ఇలా గిన్నె పెట్టేసి, ఇంక నేను గ్యాస్ ఆఫ్ చేసేసానండి. ఇవన్నీ వేయించడం అయిపోయింది. తీసి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కలిపి ఒక బేసన్లో వేసుకొని మిక్చర్ని కలుపుకుందాం. ఈ అటుకులన్నీ వేయించినవి ఉన్నాయి కదండి, వీటిలోకి ఇప్పుడు పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ వేయించినవన్నీ వేసేసి, తర్వాత వేయించుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకోండి. సగ్గుబియ్యం కూడా ఈ మిక్చర్లో చాలా బాగుంటాయి తింటుంటే. తర్వాత వేయించిన పుట్నాల పప్పు ఇది కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని రుచికి తగ్గంత కారం, ఉప్పు వేసేసుకొని వీటిని ఇలా ప్రాపర్గా మొత్తానికి పట్టేలాగా మిక్స్ చేసేయండి. ఇంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు ఇలాంటివి నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు. మీ పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి. ఇంట్లో స్నాక్స్ ఏవి లేనప్పుడు ఇలా మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అనమాట. 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది, అంతే అండి. స్వీట్ షాప్లో తెచ్చుకోకుండా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.